నమస్కారం సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు దిగబోయే ముందు కూడా నిన్ను వదలబొమ్మాలి అన్నట్టుగా ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదని మరొకసారి విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఏ ప్రభుత్వమైనా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రజలకు ఏదో కథ ఊరటేస్తుంది, ఎందుకని ఓట్ల కోసం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటో తెలియదు కానీ ఇప్పటికే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 10వసారి విద్యుత్ ఛార్జీలు మే నుంచి పెంచడానికి రంగం సిద్ధం చేశారని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. సో ఏమంటారు, అసలు ఈ 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీల పరిస్థితి ఏంటి, ఇది సామాన్యుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిందంటారు? సామాన్యుల మీద ప్రభావం అంటే అతను తెలిసింది ఏం చేశాడంటే తెలివిగా ప్రతిసారి కూడా మీరు చెప్పిన ఈ 9 సార్లు 10 సార్లు పెంచింది కూడా తెలివిగా బాబు గారు ఏదైతే స్లాబ్స్ పెట్టారో ఆ స్లాబ్స్ అన్నింటినీ కూడా రెడ్యూస్ చేసేసి, సపోజ్ బాబు గారు ఒక 100 యూనిట్ల వరకు ఈ రేటు, 200 యూనిట్లకి ఇది అలా ఒక స్లాబ్ పెట్టుంటే ఇతను ఏం చేశాడు 50 యూనిట్ల వరకు ఈ రేటు, అలా 150కి ఈ రేటు అని చెప్పి ప్రతి స్లాబ్కి మధ్యన 5 పైసలు 10 పైసలు 15 పైసలు పెంచుకుంటూ వెళ్తే పాపం మన వాళ్ళకి 2019 నుంచి 20 వరకు ఏమీ తెలియలే. 2021 నుంచి సెగ మొదలైంది. ఈ బిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత దగ్గర చూస్తే మీరు చెప్పినట్టుగా 140 నుంచి 150% ఎక్స్ట్రా రావడం మొదలెట్టింది. సో ఆ విధంగా అతను దోపిడీ చేస్తూ వచ్చాడు. సో ఈ విధంగా బాబు గారు చేసిన సంస్కరణలు కానీ ఆ పీపీలు కానీ వాటిని తీసుకున్న అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఎంతసేపు రివర్స్ టెండరింగు రివర్స్ పాలన అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టర్లందరినీ బెదిరించి పీపీలు రద్దు చేసి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తుకున్నా సరే వినకుండా అన్ని అవకతవకల పనులు చేసి ఇప్పుడు చివరికి ఏమైందండి, ఇన్ని చేసిన వ్యక్తి ఆ రోజున బాబు గారు 2 రూపాయల చిల్లరకి ఆయనకు తెలుసు కాబట్టి చాలా తక్కువ లీస్ట్ మొత్తం ఎంటైర్ ఇండియాలోనే చాలా లీస్ట్కి ఆయన పీపీలు వేయించుకున్నారు. అవును. సో అదే కొనసాగి ఉంటే చాలా బాగుండేది. ఈ వ్యక్తి హైరానా చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రివర్స్ పాలన మొదలుపెట్టి నిన్నగాక మొన్న ఇప్పుడు ఒక 30 ఏళ్ళకి అగ్రిమెంట్ వేశారు ఈయన పీపీలు. అది ఏంటి, బాబు గారు వేసిన పీపీల కంటే ఎక్కువగా. అంటే నేనేదో బాబు గారి కంట పోటుగాడిని, బాబు గారి కంట నీటుగాడిని అని చెప్పి ఎంతసేపు రివర్స్ టెండరింగు రివర్స్ పాలన అని చెప్పి ఏదో విధంగా ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి ఇతను చేసింది ఏమీ లేదండి. సో ఈ రోజున ఏమైంది, నువ్వు అదే బాబు గారు చేసింది ఓకే. నేనేం చేస్తానంటే ఒక వ్యక్తి మంచి పని చేసినప్పుడు ఓకే 5 ఏళ్ళకోసారి పవర్ మారవచ్చు, పార్టీ మారవచ్చు, అధికారం బదలాయింపు జరగవచ్చు. కానీ ఎవరైనా ఒక మంచి పని చేస్తే, ఇప్పుడు మీరున్నారు సార్, మీరు మంచిగా ఒక రోడ్డు వేశారు, ఈ రోడ్డు మీద నేను వెళ్ళడం ఏంటని తవ్వేసి నేను రోడ్డు వేస్తే ఇప్పుడు ఆ భారం ఎవరి మీద పడుతుందండి? ప్రజల మీద పడుతుంది. ఈ వ్యక్తి చేసేది కూడా అంతే కదా. సో ఈ రోజున అన్ని తుగ్లక్ పనులే. ఈవెన్ మొత్తం ఎంటైర్ అది మాత్రమే కాదండి, అసలు మీకు చాలా మన నెక్స్ట్ డిబేట్లో మీకు డీటెయిల్డ్ తీసుకొస్తాను. నేను దగ్గర మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇల్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టబోతున్నా ఒక ఎర్త్ పైప్ కొంటారు. హార్డ్లీ ఎర్త్ పైప్ అనేది ఒక 2 మీటర్లు పొడవు ఉంటుంది. మా ఉంటే ఎంత ఉంటుంది, ఆ జిఐ పైప్ ఎంత ఉంటుంది, క్వాలిటీని బట్టి 1200, 1600, 1800 ఉంటుంది. అదే ఎర్త్ పైపుని ఈ గవర్నమెంట్లో 4800, 4900 రూపాయలు కొనుగోలు చేసి ఒక్క ఎర్త్ పైపుల్లోనే 50 కోట్ల రూపాయలు కొట్టేశారు. అదే ఈ పొంగనూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ పెద్దిరెడ్డి ఒక నియోజకవర్గంలో ఆలోకు మించి అసలు అవసరం లేదండి అన్ని సబ్స్టేషన్లు. సో జనాభాను బట్టి ఏరియాను బట్టి సబ్స్టేషన్ నిర్ణయిస్తారు. ఇష్టానికి సబ్స్టేషన్లు పెట్టేసేసి సాధారణంగా ఆ సబ్స్టేషన్లో ఒక్కొక్క సబ్స్టేషన్కి 2 ఆపరేటర్లని వాళ్ళ దగ్గర మనిషి దగ్గర 10 లక్షల రూపాయలు వసూలు చేసి 2 ఆపరేటర్లకి ఉద్యోగాలు కల్పించారు. అనరాయితీగా ఈ మధ్య కాలంలో ఆ యొక్క చిత్తూరు ఆ చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల ఏరియాలో 500 మందికి అనాథరైజ్డ్గా జాబ్స్ ఇచ్చారు. ఇదే అవినాష్ రెడ్డి కడప చుట్టుపక్కలంతా కూడా వితిన్ ఈ మధ్య 2 నెలల కాలంలో 500 మందికి జాబ్స్ ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఈ సబ్స్టేషన్లు అనవసరమైన సబ్స్టేషన్ల వల్ల గవర్నమెంట్కి ఎంత భారం అంటే, ఓ పక్కన 2 ఆపరేటర్లు, రెండోది దాని యొక్క మెయింటెనెన్స్ కాస్టు. సో ప్రతి నెల కూడా ఒక సబ్స్టేషన్ మీద మీకు మినిమం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత ఎవరు తిన్నదండి? ఈ రోజున దగ్గర విద్యుత్ రంగాన్ని 60,000 కోట్ల రూపాయల డెఫిసిట్కి తీసుకెళ్ళిపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ తోటి ఇష్టానికి మీరు తెలంగాణ తీసుకున్నా లేకపోతే ఇటు మన కర్ణాటకతో కంపేర్ చేసుకున్నా ట్రాన్స్ఫార్మర్లో దగ్గర మనకి అక్కడికి 100% డిఫరెంట్.
ఇప్పుడు తెలంగాణలో 1,00,000 రూపాయలు అవుతే అక్కడ 2,00,000 రూపాయలు, ఇక్కడ 2,00,000 రూపాయలు ఒక ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ దగ్గర దగ్గర మీకు 4 లక్షలు 5 లక్షల రూపాయలు. ఇలా ప్రతీదీ కూడా ఇంకా దోపిడీ అనేదానికి ఇంకా దీన్ని మనం వర్ణించలేమండి అసలు. అంత పెద్ద దోపిడీ ఇది, ఎంత మొత్తం సర్వనాశనం చేశారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు అనుకున్నారు, ఇప్పుడు కూడా 15,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల యొక్క విద్యుత్ పరంగా డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్ని ఇప్పుడుగా ఇప్పుడు గవర్నమెంట్ మారే లోపల మేఘాల మీద వాళ్ళకి కావాల్సిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చేసేసి అసలు వాడు ఇంకా సప్లై చేయకుండానే వాడికి అడ్వాన్స్లు ఇచ్చేసేసి సో అన్నీ డంప్ చేసేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వాటిని ఎరెక్షన్ చేయరు, వాటిని బిగించరు, వాటిని ఏమీ చేయరు, జస్ట్ అక్కడ పాడేస్తారు, ఆ బిల్స్ అన్నీ తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ 15-20 కోట్ల రూపాయలు కొట్టేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ప్రతి దాంట్లో కూడా దోపిడీ మొత్తం నిర్వీర్యం అయిపోయిందండి. ఈ రోజున ఎల్సిటీ బోర్డు మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని వాళ్ళని పోస్టింగ్లు వేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి మొత్తం దోపిడీ. గతంలో చంద్రబాబు గారు నేను విద్యుత్ ఛార్జీలు పెంచబోనని ఒక మాట చెప్పారు. సో ఎందుకు చెప్పారు? నిజంగా ఆయన క్యాపబిలిటీ ఉందా రేపు పొద్దున్న విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్రాన్ని నడపగలరా గెలిస్తే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజను ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాతే కదా ఇటు రెన్యూబుల్ ఎనర్జీ అంతా వచ్చింది. ఇప్పుడు సోలార్ వచ్చింది, విండ్ పవర్ వచ్చింది. ఇప్పుడు మీకు ఆయన ఎన్నిటిని కూడా నోటిఫై చేసి దానికి సంబంధించిన నిష్ఠాగ్రతుల్ని దానికి సంబంధించిన కంపెనీలని వాళ్ళందరినీ బిడ్డింగ్ వేసి రమ్మని ఉన్న దాంట్లోనే చాలా కాంపిటేటివ్ బిడ్డింగ్ చేసిన వలన సో మీకు నేచర్ నుంచి విండ్ అనేది నేచరు, సోలార్ అనేది నేచరు. సో కాస్టింగ్ ఏముంటుంది, ఓన్లీ ఇనిషియల్ కాస్టింగే కదా. సో దాన్ని బట్టి ఆయనకున్న నమ్మకం ఏంటంటే ఎస్ ఆ డెఫినెట్గా ఇవ్వగలం, దాని ప్రకారం ఆయన పీపీలు వేసుకుని ఎస్ ఆ ప్రకారం మనం ఇవ్వగలం అనే ఉద్దేశంతో నేను పెంచబోనని ఈ రోజు కూడా ఆయన డంకాపదాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకున్న విజన్ అటువంటిది. ఆయనకు తెలుసు కదా ఏ విధంగా ఇవి మనం విద్యుత్ని ఏ విధంగా పెంపొందించవచ్చు, ఏ విధంగా మనం విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు అన్నది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన చెబుతున్నారు. వీళ్ళు ఎంతసేపు ఎక్కడ దోచుకున్నామా, ఎక్కడ తిన్నామా, ఎక్కడ ఏ విధంగా తిందామా అనే ఆలోచన తప్ప ఏముంది చెప్పండి. ప్రతి చోట దోపిడే కదా, ప్రతి చోట దోపిడీ. అసలు అతిపెద్ద వింత ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఒక కంపెనీ అంటబెట్టి వాడికి మెయింటెనెన్స్ ఇచ్చి మొత్తం కాంట్రాక్ట్లన్నీ అంటగట్టి మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డుని కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఒక వ్యక్తికి దారాదత్తం చేసేశారు, వీళ్ళకి సంబంధించిన వ్యక్తికి. అసలు ఎక్కడైనా ప్రపంచ వింతల్లో వింత కాకపోతే ఆ వ్యక్తి తనకు కావాల్సిన వాళ్ళని ఎస్సీలు గాను తనకు కావాల్సిన వాళ్ళని ఏఈలు గాను నియమించుకుంటున్నాడంటే ఇంకా గవర్నమెంట్ ఎందుకండి? అంటే ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు చూడండి. అంటే వీళ్ళు ఎంత ములాఖాత్ అవ్వకపోతే ఇంత ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఇప్పుడు సాధారణంగా గవర్నమెంట్ అనేది ఒక పారదర్శకం ఉంటుంది, దానికి ఒక ఎల్సిటీ బోర్డు ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఉద్యోగస్తులను కానీ దాని ఆఫీసర్లను కానీ గవర్నమెంట్ నియమించుకుంటుంది. అటువంటిది ఒక కాంట్రాక్టర్ నియమించుకుంటున్నాడంటే ఇక డొల్లతనం చూడండి. ఇంకా వీళ్ళని ఏమంటాం మనం? సర్వనాశనం చేసేసారు వ్యవస్థల్ని. సో మళ్ళీ బాబు గారు వచ్చి ప్రక్షాళన చెయ్యాలి. అసలు ఇది పెద్ద స్కామ్ అండి, చాలా పెద్ద స్కామ్. బాబు గారు వచ్చి చేస్తే ఇప్పుడు మనకి మొన్న మీరు చూసుంటారు ఇక్కడ హెచ్ఎండిఏలో బాలకృష్ణ అని ఒక ఆయన పట్టుకున్నారు, కొన్ని 100 కోట్లు అవినీతి ఆస్తులు ఉన్నాయి అన్నీ పట్టుకున్నారు. సో ఈ రోజున ఇది నథింగ్ అండి. మన ఏపీలో ఈ రోజున ఏ రంగం తీసుకున్నా సరే ఈ రోజున ఎల్సిటీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆ రంగం మీద ఫోకస్ చేసి ఒక హై లెవెల్ ఎంక్వైరీ చేస్తే అసలు మీకు కొన్ని వేల కోట్ల స్కామ్ బయటకు వస్తుంది, కొన్ని వేల కోట్ల స్కామ్. అరే 2013లో తన కంపెనీ కూడా అమ్ముకోవడానికి బ్యాంక్రప్ట్ అవి సంసిద్ధుడైన ఒక కాంట్రాక్టుదారుడు, ఒక సంస్థ యజమాని ఈ రోజున ఆనకొండలా తయారయ్యి మొత్తం ఎల్సిటీ బోర్డునే తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడంటే వీళ్ళ అండదండలు, వీళ్ళ కుమ్మక్క రాజకీయాలు, వీళ్ళు పంచుకోవడం కాబట్టి కదా ఇంత పెద్ద స్థితికి ఎదిగాడు అతను. మొత్తం నాశనం చేశారు సార్, వ్యవస్థను నాశనం చేశారు. అంటే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఆ వంక మీద సంక్షేమ పథకాలు కూడా తీసేసాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఎంతవరకు నిజమంటారు? చాలా తీసేశారు కదా. ఇప్పుడు కార్పొరేషన్లు పెట్టారు, కార్పొరేషన్లు పెట్టి ఓ పేరుకి అట్లీస్ట్ ఒక రూమ్ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఒక టేబుల్ లేదు కదా. అట్లీస్ట్ ఫండ్స్ ఇచ్చారా పోనీ? ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు సపోజు కాపు నేస్తామనో కాపు ఇదనో
లేకపోతే బీసీ కార్పొరేషన్ అనో, ఎస్సీ కార్పొరేషన్ అనో, ఇలా రకరకాల బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనో పెట్టారు కదా. కార్పొరేషన్ అన్నిటికీ ఫండ్లు ఇచ్చారు కదా. అవును. ఈ యొక్క చేతి పనులు, చేతి వృత్తులు చేసే వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇచ్చారు కదా, మెషినరీ ఇచ్చారు కదా, వాళ్ళకి కావాల్సిన మెషినరీ ఇచ్చారు కదా. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీలు, మైనార్టీస్, ఈ యొక్క కార్పొరేషన్ అందరికీ కూడా కార్లు ఇచ్చారు కదా, తిప్పుకోవడానికి మీరు వెహికల్స్ ఇచ్చారు కదా, ఇన్నోవాస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు కదా. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు కాపు నేస్తం పేరు చెప్పి ఎంతోమంది కాపు కులస్తుల్ని, కుర్రవాళ్ళని, అన్ని వర్గాలని అందరినీ కూడా ఇప్పుడు విదేశీ విద్య కోసం పంపించారు. ఈ రోజున ఎక్కడుంది? ఎవరికైనా చేయూతుందా? ఏమైనా ఉందా? ఎవరికైనా ఒక చిన్న పనిముట్టు ఇచ్చిన ఉందా? ఈవెన్ రైతులకైనా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సబ్సిడీ మీద ఈ యొక్క ఏమైనా ఎక్విప్మెంట్ ఇవ్వడం అయినా జరిగిందా? ఏమీ లేదు కదా. డ్రిప్ ఇరిగేషను అది కంప్లీట్గా పోయింది. అంతకుముందు ఏం చేసేవారు? దగ్గర దగ్గర 80%, 90% లోన్స్ ఇచ్చేవాళ్ళు, రాయితీ ఇచ్చేవాళ్ళు, ట్రాక్టర్స్ ఇచ్చేవాళ్ళు, పనిముట్లు ఇచ్చేవాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చేవాళ్ళు. ఏది చెప్పండి మీరు? ఏది చేశాడు ఈ వ్యక్తి? కేవలం ఏదో అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొచ్చి బటన్ నొక్కుతానని చెప్పి ఏదో 2-3 పథకాలు చేసినంత మాత్రాన సరిపోతుందా సార్? సంపద సృష్టించాలి, దాని ద్వారా మీరు పథకాలు ఇవ్వాలి. కానీ ఎంతసేపు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారండి. ఎస్పెషల్లీ దీంట్లో విద్యుత్ రంగంలో జరిగిన స్కామ్ అంతా ఇంత కాదు, చాలా అతిపెద్ద స్కామ్లు ఇవి. బయట బాహటంగా చెబుతున్నారు. ఆ సంస్థలకి ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు వేల కోట్లు సంపాదించారంటే ఆ కన్సర్న్ మంత్రి ఎంత సంపాదించి ఉంటాడు, దాని ద్వారా అధినాయకుడికి ఎంత చేరి ఉంటుందో మీరు ఆలోచించండి. వేల కోట్లు దోపిడీ, ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లు దోపిడీ.